అండి ముందుగా అయితే ఎండ్రాయిల్ని అయితే నీట్గా కడుక్కొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి. అలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని మెంతులు అయితే వేసుకోండి. తర్వాత అయితే మనం నీట్గా కడుక్కున్న ఎండ్రాయిల్ని అయితే ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అలా కాసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. తర్వాత అయితే మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. మేమైతే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాం. తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న మన బెండకాయ ముక్కలు అయితే ఇందులో వేసుకుని మొత్తం అంతా పట్టేలాగైతే బాగా తిప్పుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో అయితే ఒక 10 మినిట్స్ అయితే కుక్ అవుతూ ఉన్నామండి. బెండకాయ ముక్క మెత్తపడేదాకా అయితే కుక్ చేసుకోవాలి. తర్వాత అయితే మనం కారం అయితే యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు చిటికెడు పసుపు అలాగే ధనియాలు జీలకర్ర పొడి వేసుకుని మొత్తం అంతా పట్టేలాగా బాగా తిప్పుకోండి. అలా కాసేపు ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం అయితే మనం యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా వాటి పైదాకా వచ్చేదాకా అయితే చింతపండు రసం అయితే యాడ్ చేసుకొని మనం అయితే టేస్ట్ కోసం చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేసుకున్నామండి. దాంతోపాటు కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అలా 10 to 15 మినిట్స్ కుక్ చేసుకుంటే మన ఎండ్రాయిలు బెండకాయ పులుసు అయితే రెడీ. ఇట్లు మన కోనసీమ.